రైతు బంధు ఆ పదాన్ని పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు రైతులను కూడా పట్టించుకున్నాడు లేడు. రైతు సచ్చినా బతికినా రైతు అవస్థ పట్టించుకున్న నాయకులు లేరు, ప్రభుత్వాలు లేవు. మీకు తెలుసు. మనం కోఆపరేటివ్ లోన్ కట్టలేదనో ఇంకో లోన్ కట్టలేదనో మన తలుపులు ఉడవీకిరు, దర్వాజాలు తీసుకుపోయినారు తప్ప రైతులకు ఒక రూపాయి ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే. నీటి తీరువాలు వసూలు చేసినారు, కరెంటు బిల్లులు వసూలు చేసినారు, మోటార్లు కాలిపోతే మన దగ్గర చూడలే. మనం గొడగొడ ఏడ్చినా పట్టించుకున్న నాతులు లేడు. ఇలా వ్యవసాయ రంగం, రైతాంగం ఖచ్చితంగా స్థిరీకరణ జరగాలని, రైతు సంక్షేమం జరగాలని మనం పట్టుదలతో నిర్ణయాలు తీసుకున్నాం. అది ఆషామాషిగా పెట్టిన స్కీమ్ కాదు. నేను రైతు బంధు స్కీమ్ పెడితే ప్రముఖ పర్యావరణవేత్త, వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు ప్రశంస చేసినారు. బేస్ శబాస్ చంద్రశేఖర్ బాగా చేసినామని చెప్పినారు. అట్లనే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సంస్థ బేస్ అయిన పథకం ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని మనకు కితాబిచ్చింది, మనకు పొగడ్తలు ఇచ్చింది. తద్వారా ఏం జరిగింది? భక్త రామదాస్ వచ్చిన తర్వాత, పెట్టుబడికి రైతు బంధు వచ్చిన తర్వాత, రైతు బీమా కూడా రైతుకు ఒక ధీమా వచ్చిన తర్వాత, 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత ఇలా ఏమైంది? మొత్తం పరిస్థితి తారుమారైంది. బ్రహ్మాండంగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి, అప్పులన్నీ తేరిపోతూ ఉన్నాయి, బ్యాంక్ లోన్ తీసుకునే అవసరం లేకుండా ఉంది. మునుపటి రోజులలో 2 ఎరువు బస్తాలు కావాలంటే ఎవడైతే మనకి ఇస్తాడో మళ్ళీ వానికే తిరిగి ధాన్యం పోయటం, వాడు అడిగిన ధరకే ఇవ్వటం, ఇవన్నీ కూడా ఉండేది. కానీ రైతు స్థిరీకరణ జరగాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని పట్టుబట్టి, నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి, ఒక కాపోన్నే కాబట్టి, వ్యవసాయం బాధ నాకు తెలుసు కాబట్టి, రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి పట్టుబట్టి రైతు బంధును అమలు చేసినాం. రైతు బంధు మొదలు ఎకరానికి పంటకు 4,000 ఇచ్చుకున్నాం. ఆదాయం పెరిగింది, రాష్ట్రానికి 5,000 చేసుకున్నాం. ఈసారి జరిగిన గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. ఆ తర్వాత నంబర్ 2 స్థానంలో ఇలా నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నా. ధాన్యం అమ్మకాలు గతంలో పట్టించుకున్న లేడు. ఎరువు బస్తాలు దొరికేటి కావు, చెప్పుల లైన్లు పెట్టేది. పోలీస్ స్టేషన్లలో ఎరువు బస్తాలు అమ్మింది కాంగ్రెస్ రాజ్యం, మీ అందరికీ తెలుసు. ఆనాడు దొరికేది కాదు. ఇవాళ కావాల్సినంత పుష్కలంగా ఎరువు బస్తాలు, కల్తీ లేని విత్తనాలు, కల్తీ ఎవడైతే విత్తనాలు అమ్ముతాడో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి జైళ్లలో దోస్తూ ఉన్నాం, నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ విధంగా కల్తీ విత్తనాలు తగ్గినాయి, పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి, పెట్టుబడి సాయం చేతిలో ఉంది, 24 గంటల కరెంటు ఉంది, బ్రహ్మాండమైన పంటలు పండి 3 కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణ పండిస్తూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ కాబోతా ఉంది. సీతారామ ప్రాజెక్టు పాలేరుకు లింక్ కాబోతా ఉంది. ఒకసారి అది వచ్చిందంటే సాగర్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువు పీడ, నీళ్ల పీడ తీరిపోద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. పాలేరులో కరువు తొంగి చూడదు, బ్రహ్మాండంగా ముందుకు పోతుంది తప్ప వెనుకకు పోదని నేను మనవి చేస్తూ ఉన్నా. పార్టీల వైఖరులు చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉవాచ ఏం చెప్తాడు ఆయన? రైతు బంధు దుబారానట, రైతు బంధు వేస్ట్ అట, విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట. రైతు బంధు దుబారానా, రైతు బంధు ఉండాలన్నా? ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేతులు లేవట్టుర్రి. ఉండాలి కదా. ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కరెంట్ 24 గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు, వేస్ట్ చేస్తాడు, 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు. 3 గంటల కరెంటు సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే చేతులు లేవటాలి ఒకసారి దయచేసి. నేను ఎక్కడ అడిగినా తెలంగాణ 4 మూలలలో ఇదే విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి రైతు బంధు వేస్ట్, ఇయ్యద్దు, మంచిగా మనం పంచుకొని తినాలి, ఇయ్యద్దు. కానీ రైతు బీమా వేస్ట్, కరెంట్ 24 గంటలు ఇయ్యద్దు, మనం మాత్రం హైదరాబాద్లో ఎయిర్ కండిషన్లలో ఉండాలి. ఇది వీళ్ళ నీతి. దయచేసి పొరపాటున కనుక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు కాట కలుస్తుంది. కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్దపాం మింగినట్టు అవుతుంది. మళ్ళా మొదటి కొత్తది కథ. ఏ గతి కావన్నో
ప్రజలు నిర్ణయం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఒకరిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు. వాళ్ళకు డబ్బు అహంకారం, డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం, ఏదైనా సరే చేయగలం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆ నాయకులు ఎవరు? పాలేరులోనే నిలబడాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా దొక్కనియేమో అని మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి? అసెంబ్లీ వాకిలి మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా? నోట్ల కట్టలు, డబ్బుల కట్టల అహంకారంతో 4 పైరవీలు 4 కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం, ప్రజాస్వామ్యాన్నే కొంటామనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా? వీళ్ళు ఏం చేస్తారు? ఇలా కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారిస్తే అదే చెయ్యి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారని మనవి చేస్తూ ఉన్నాం. ఆ మాట మర్చిపోతేమా దెబ్బతింటాం, ఎటు కాకుండా పోతాం, జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట, మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసినని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని, అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా